దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. అన్ని ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు భక్తులు మండపాలను సిద్ధం చేశారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలు సాగనుండగా గురువారం మండపాల్లో అమ్మవారు కొలువు తీరనున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తయారు చేసిన అమ్మవారి విగ్రహాలు మండపాలకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేక థీమ్లతో మండపాలు, అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి దుర్గామాతను పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో కోల్కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోల్కతాకు చెందిన సరస్వతి కాళీమాతా మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఓ ప్రత్యేక థీమ్తో ఉత్సవాలను జరిపే కమిటీ సభ్యులు ఈసారి కోల్కతా హత్యాచార థీమ్తో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు తన చేతులను తన ముఖానికి అడ్డుగా పెట్టుకుని ఉన్నట్లు విగ్రహాన్ని తయారు చేశారు. దుర్గామాత కాళ్ల వద్ద ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు రూపొందించారు. అయితే బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను చూడలేక అమ్మవారు అవమానంతో తన చేతులను ముఖానికి అడ్డుగా పెట్టుకుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఇటీవలి బెంగాల్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి ఘటనలను నిరసిస్తూ గత 5 ఏళ్లుగా వివిధ థీమ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటన ఇటీవలి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, అందుకే ఈసారి అత్యాచార ఘటనను నిరసిస్తూ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టడంతో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశంలో హత్యలు, అత్యాచారాలు జరగకుండా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది.